హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఒక వీడియో అండి. ఇదైతే గూగుల్ మాకు సజెస్ట్ చేసిన వీడియో. మనం మాట్లాడుకునే మాటలైతే గూగుల్ ఎలా వింటుంది అనేది అయితే నాకు ఇప్పటిదాకా అయితే ఒక డౌట్ అయితే ఉండేది. కానీ ఈ వీడియోతో నాకైతే ఆ డౌట్ అనేది అయితే క్లారిఫై అయిపోయింది. ఏంటంటే నేను మొన్న ఈ మధ్య రీసెంట్గా పుణేలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది కదా, అది వరల్డ్ వైడ్ బాగా పాపులర్ అయింది కదా. సో వేరే ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేస్తూ అది ఎక్కడ జరిగింది అంటే కోపా మాల్ అని ఒక మాల్కి దరిదాపుల్లో జరిగింది అని చెప్పేసి డిస్కషన్ అయితే వచ్చింది. ఇక నాకు వెంటనే దాని నుంచి గూగుల్ నుంచి అయితే నాకు నోటిఫికేషన్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ కోపా మాల్ మీకు దగ్గరలోనే ఉంది, కోపా మాల్లో ఆఫర్స్ ఉన్నాయి అన్నట్టుగా అయితే నాకైతే చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో ఇట్స్ ఓకే, అది మాకు చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక 3 కిలోమీటర్సే ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామని అయితే అనుకున్నాము. ఇక ఆఫర్స్ ఉన్నాయి అని చెప్తే ఇంక మనం ఆగం కదా. సో అలానే అయితే నేను కూడా వెళ్ళి అయితే మాల్ అయితే విజిట్ చేశాను. మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏదైనా మాల్లో అయితే మనకి సిట్టింగ్ అనేది అయితే అంత ఎక్కువ ఉంటే ఉండదు కదా, కానీ ఈ మాల్లో మాత్రం సిట్టింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పేసియస్గా అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ సిగ్నేచర్ అనేసి అయితే ఒక రిలయన్స్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారండి. అది షాప్ అయితే చూడడానికి అయితే చిన్నగానే ఉంది, కాకపోతే అక్కడ అన్ని సిగ్నేచర్ డిషెస్ అయితే ఉంటాయి. అంటే ఎవరికి వాళ్ళకి ఓన్గా కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ ఓన్ మసాలాస్ కానీ లేదా కొంతమంది ఇన్వెంట్ చేసిన రెసిపీస్ అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించిన స్టాల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఇంకా అలానే ఇక్కడైతే వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అలానే కొన్ని ఈ ఇంట్లో కావాల్సిన సరుకులు అట్లా కూడా చాలా ఉన్నాయి. వాటికంటే ముందు స్టాల్స్ అయితే మాత్రం లోపలే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి మార్బుల్ టీ అనేసి లేదా ఐస్ క్రీమ్స్ ఇట్లా లేదా ద డేట్స్ అనుకో ఇట్లా రకరకాలుగా అయితే ఉన్నాయండి. అవైతే టేస్ట్ వైజ్గా అయితే బాగానే ఉంది, కాకపోతే ప్రైస్ కూడా అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది కదా. నేను బయట చూసిన మాల్కి ఈ మాల్కి అయితే డిఫరెన్స్ నాకైతే అదే కనిపించింది. నార్మల్ మాల్స్లో అయితే కంప్లీట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లేదా ఇంకా గ్రోసరీస్ అలా ఉంటాయి ఇట్లా, కానీ ఈ మాల్లో అయితే ఓన్లీ సిగ్నేచర్ డిషెస్ మాత్రమే చాలా అయితే ఎక్కువ అయితే నాకు అనిపించాయి. సో కొత్త మాల్ కదా, ప్రైసెస్ కూడా కొంచెం అయితే హెవీగానే ఉన్నాయి. వచ్చేసి ఈ మాల్ అంతా మా వాళ్ళు కెమెరా పెట్టుకునేసి మాల్ మొత్తం అయితే తిప్పేశారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఒక పార్కింగ్లో అయితే ఒక ప్రాబ్లం అయితే ఉందండి. అది ఏంటంటే ఏ మాల్లోనైనా మనం ఎంట్రీ అయ్యేటప్పుడే 10 రూపీస్ అని, 20 రూపీస్ అని, 15 రూపీస్ అని అలా ఒక్కొక్క మాల్కి ఒక్కొక్క ప్రైస్ తోటి అయితే మనను పార్కింగ్ అయితే చేస్తాం కదా. సో ఇక్కడైతే ఏంటంటే అలా కాదు, ముందు వెళ్ళేటప్పుడు ఎలాంటి పార్కింగ్ అట్లా ఏముండదు, జస్ట్ ఒక స్లిప్పు ఇస్తుంది, అది వచ్చేసి ఆటోమేటిక్గా ఉంటుంది. మనం ఒక బటన్ ప్రెస్ చేస్తే ఒక స్లిప్ అయితే మనకు వస్తుంది. బట్ ఆ స్లిప్ అయితే మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ స్లిప్ అనేది మన దగ్గర అయితే ఖచ్చితంగా దాచిపెట్టేసుకోవాలి, లేదంటే మన బండి అనేది అయితే బయటికి రాదు. ఫైనల్ ఏమవుతుంది అంటే అది మనం ఎంత అవర్స్ 1 అవర్ కానీ 2 అవర్ కానీ 3 అవర్ అలా ఉంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుందంట. అది 0 to 1 అవర్ వాటికి మాత్రమే పనిచేస్తుంది. తర్వాత ఒక్కొక్క 1 అవర్కి అలా అయితే ప్రైస్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ఎన్ని అవర్స్ ఉంటే అంత టెన్స్ అనేది అయితే మన పార్కింగ్ ఫీలో అయితే యాడ్ అవుతూ ఉంటుంది. అట్లా అయితే మేమైతే కొంచెం త్వరగా రావాలి అనేసి అయితే ట్రై చేసాం, కానీ అక్కడైతే కొత్త మాల్ కదా. సో ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ కౌంటర్స్ కూడా ఎక్కువ లేవు, జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి. అందువల్ల మాకైతే చాలా లేట్ అయితే అయిపోయింది. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ అయితే బాగా ఫ్రెష్గానే ఉన్నాయి. సో చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం ప్రైస్ అనేది అయితే నార్మల్ మాల్తో కంపేర్ చేస్తే దీనిలో కొంచెం ప్రైస్ అనేది అయితే ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ పిల్లలు వచ్చేసి అంతా తిరుగుతూ చిప్స్ అట్లా చాక్లెట్స్ గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఒక సిగ్నేచర్ డిష్ అనేది అయితే టేస్ట్ చేశానండి. అది వచ్చేసి అవకాడో గుల్మోలో ఏదో సంథింగ్ దాని పేరు అయితే నాకు సరిగ్గా అంత తెలియదు. నేను ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశాను. అదైతే ఇట్లా చిప్స్ కానీ నాచోస్ అది దొరితోస్ అనే చిప్స్తో అయితే టేస్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా అయితే ఓన్లీ అవకాడో తినాలి అంటే మనం తినలేం కదా. సో దానిలో ఇలా సింపుల్గా కానీ అయితే మనం ట్రై చేసామంటే ఇందులో జస్ట్ ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయలేదండి. బాగా కొంచెం పండిన అవకాడోలో అయితే ఆనియన్, క్యాప్సికమ్ అండ్ అలానే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలానే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి మన రోట్లో ఎలా అయితే పచ్చి నూరుకుంటామో వాళ్ళు కూడా అలానే రోట్లోనే పచ్చిలాగా చేసి అయితే ఇచ్చారు. కానీ దీని టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా మా పాప అయితే ఎలా ఎగ్జైట్ అవుతుందో.
ఇక ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి ఆ తీసుకొచ్చినవి అన్నీ సర్దేసేసాము. ఇక మా డిన్నర్ అయితే ఓన్లీ ఆ దొరితోస్ విత్ అవకాడో తినేసాము. సారీ, మా లంచ్ అయితే ఇంకా అది అయిపోయింది. ఇంకా అంతేనండి. చూసారు కదా, నేనైతే ఎక్కువ మామిడి పళ్ళే తీసుకొచ్చాను. ఇంక ఈ సీజన్లో అయిపోయాయంటే ఇంక మనకి దొరకవు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.